హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, ఐ వెరీ సారీ, நான் ரொம்ப பிஸியாக இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు, నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది దేవాన్ తప్ప ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్కి అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే, కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి అది గర్వకారణం. అది డెఫినెట్ యూ విల్ విన్. ఫెంటాస్టిక్. ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు. సునీల్, భారత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు. అంత పెద్ద మనిషి ఆయన, అంత నిక్కార్సైన మనిషి. ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు నాకు తెలిసి. నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడు, ఒక్క మీ నాన్నగారికి తప్ప. ఆయన నాకు అంతే ఇష్టం, నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను. అంతటి ఇది ఆయనకు పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం, మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. మొన్న ఒక మాట అన్నావు, చెప్పచ్చు కదా? చెప్పనా? ఓకే సార్, మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్ మీరు. వద్దులేవా, మీరు అది రకరకాలు చేసుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు అని. సార్ మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో. మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్, మాకు బాగా డబ్బులు వచ్చింది సార్, కానీ అల్లు అరవింద్ గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది. ఏమనట్లే ఇప్పుడు అది 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 కట్ చేసేస్తాలే ఆ ముక్క, లేదు అది ఎడిటింగ్లో తీసేస్తాలే. అంటే సికింద్రాబాద్లో గీతార్స్ పెట్టారు కదా, అందుకే మీకు సినిమాలు రాకుండా పోయి సరే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్. ఎప్పుడు కలుస్తాను అన్నాను, అదేదో మీరు ఇస్తే మీతోటి అమ్మాయి అడిగిన 3 జనరేషన్స్లో మా ఫ్యామిలీతోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతుంది అన్నారు. పాప మీ నాన్న అడిగారు, ఇంటికి వచ్చి చెప్పారు లేదో నాకు తెలియదు, బట్ వీఆర్ డూయింగ్. ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ వద్దమ్మా. ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, మనది సరదాగా గ్లామర్ ఇంతే. ఓకే రైట్. సో ఈ రకంగా 3వ జనరేషన్కి కూడా ఎస్ ప్లీజ్ ఈ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి నాన్నగారు ఆశీస్సులతోటి. అండ్ ఇలాంటి కుబేరా సినిమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి. ఇందాక ధనుష్ అన్నట్లుగా మీ మొక్కల ముందు నవ్వు ఉండాలి. ఇప్పుడు నవ్వు కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు నవ్వుతూ ఉంటేనే మా అందరికీ నవ్వు ఉంటుంది, మేము నవ్వుతూ ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ మిగతా టెక్నీషియన్స్ పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్ డిఓపి నేను ఎప్పుడు చూడలేదు. హాయ్ నికేత్, I haven't seen your films. I don't remember even. But the way you are presenting yourself here is very much appreciable. I could see the energy, what you are pouring here, definitely it will reflect on the stage. Otherwise, Nagarjuna would have been praised you so much. And you also grab my attention. And future, I don't know, yes, maybe. And you have done a fantastic job. So initially when villain scenes are happening, that time I could see the top floor swimming pool. There I could see the richness of the film. So hardly they would have spent anything.
So riches comes not because of the money. Riches comes with your viewfinder. So that way, our credit goes to the whole film has grabbed attention and it looks very rich. So definitely, please, I will awaiting you in future. And all the very best. Good luck. Done a great job as far as the camera is concerned. And then మా యోగేశ్వరుడు మా పెద్ద ఆయన అనుకోండి పాపం లేని వయసు వద్దు సార్ కూర్చోండి సార్ మీరు ప్లీజ్ సిట్ డౌన్ టేక్ యూర్ సీట్ సార్ మీరు లెగదు సార్ మమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది ఇద్దరం చాలా నువ్వు అనుకుని మాట్లాడే పరిచయం మాకు శుభలేఖ సినిమా నుంచి 1980 నుంచి వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఈ మధ్యకాలం వరకు కూడా ఎప్పుడైనా సెట్కి వస్తాడు రాగానే సినిమా అడుగుతాడేమో నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అడుగుతాడంటే బాబాయ్ ఈసారి మీ ఇంటి నుంచి నాకు ఆవకాయ పచ్చడి రాలా అంటాడు మ్యాంగో పికిల్ యాస్ ఫర్ మ్యాంగో పికిల్ ఫ్రమ్ మై హౌస్ సో ఈసారి పంపించాను బాబు వస్తుంది శుభం ఫెంటాస్టిక్ నువ్వు ఈ వయసులో కూడా ఇంత బాగా పనిచేస్తున్నావు ఇంత కష్టపడుతున్నావు అంటే కనుక అవసరమా అనిపిస్తుంది రిటైర్ అవ్వచ్చు కదా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కానీ మన సోల్స్ అవే రిటైర్మెంట్ అది తీసుకోలేము కష్టపడి పనిచేయటంలోనే మనకు ఆనందం ఉంటుంది కష్టపడి పనిచేయటంలోనే ఈ ఇష్టమైన పురుషుల్లో మనం ఉంటాం మన లాంజివిటీ ఉండాలి అంటే మనం ఇందులోనే ఉండాలి ఖచ్చితంగా అండ్ భగవంతుడు ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి నాన్నగారు ఆయన పనితనం నాకు గుర్తుంది ఆయన దగ్గర కూడా పనిచేశాను నేను అలాగే ఇప్పుడు నీతో కూడా పని కొనసాగిస్తున్నాను అండ్ ఈ సినిమాలో నువ్వు పార్ట్ అవటం అనేది ఇట్ ఈస్ గ్రేట్ వండర్ఫుల్ తరణి ప్లీజ్ అండ్ ఇక్కడ చూస్తుంటే యంగ్స్టర్స్ ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే వాళ్ళందరినీ పేరున నేను పిల్లలని కానీ యంగ్స్టర్స్ అంటే ఇండస్ట్రీ ఎంత ఫ్రెష్గా ఎంత యంగ్స్టర్స్ తోటి ఎనర్జీతో ఉంది అంటే అంత అయితే కాదు నాకు అనిపిస్తుంది అబ్బా మన ఇండస్ట్రీ ఏమైనా ముసలిదైపోయిందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటూ కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే కనుక ఇంతమంది యంగ్స్టర్స్ తోటి అండ్ చాలా బబ్లింగ్గా చాలా బాగుంది ఈ ఇండస్ట్రీ కొనసాగాలి ఎలాగే అంటే కనుక మీలాంటి యంగ్స్టర్స్ రావాలి ఇలాంటి యంగ్స్టర్స్ వల్లనే మేమంతా పుంజుకుంటాం నేను ఈ రోజున కొత్త డైరెక్టర్స్తో పనిచేస్తాను అనిల్ రావుపూడి కానీ బాబీ డైరెక్టర్ కానీ వశిష్ఠ్ కానీ ఇలాంటి యంగ్స్టర్స్ పనిచేస్తుంటే ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ నుంచి కొత్తను ఉంది నేను వాళ్ళకి అనుగుణంగా నేను మారిపోతుంది తప్ప నాకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి కోరుకోవట్లా నా సక్సెస్ అక్కడేమో అనుకుంటున్నాను నేను ఆ రకంగా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్లుగా ఈ సమయంలో వైన్ గుర్తుకొచ్చింది సారీ అండ్ అలాగా ఇదే ఎనర్జీ తోటి ఇదే యంగ్స్టర్స్ తోటి ఇండస్ట్రీ కలకలాలని కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై బ్రదర్ నాకు బిడ్డతో సమానం దేవిశ్రీ ప్రసాద్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ తన ఎనర్జీ అంటే ఇందాక చూశారు కదండి లైవ్ షో చేసేసాడు ఇక్కడ ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవరికి ఏం తుయ్యినటువంటి పరిస్థితి మొత్తం అంతా షో గ్రాప్ చేశాడు బట్ నేను మళ్ళీ కమ్బ్యాక్ తర్వాత పొలిటికల్గా కొన్నాళ్ళు ఉండి 1915లో 150 సినిమా చేసిన దగ్గర నుంచి అంతకుముందు తన సినిమాలతోనే ఎంబీబీఎస్ కానీ జిందాబాద్ కానీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ తన వలన నా మ్యూజికల్ అనేది ఏర్పడేదేమో అనుకుంటున్నాను అలాంటి గ్రేట్ మ్యూజిక్స్ నాకు ఇచ్చి మళ్ళీ నేను నిలబడడానికి దోహదపడ్డాడు మనోడు ప్లీజ్ అవుతుంది అలా చేయదు ప్లీజ్ దోహదపడ్డాడు నేనంతా సరస్వతి పుత్రులయ్యా ప్లీజ్ బంగారం ప్లీజ్ అండ్ తను ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది తన టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది ఇక నేషనల్ నుంచి మన రీజనల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగిపోయాడో మనం చూసాము ఆ హోల్ ఇండియా తన గురించి ఎలాగా కీర్తిస్తుంది అనేది మనం ఈ పుష్ప 1 and 2 చూస్తున్నాము ఇప్పుడు ఈ సినిమా కుబేర్లో కూడాను ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ లేవు కదా అని అనిపిస్తుంది కానీ ఒక సాంగ్ ధనుష్ పాడిన ఆ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుందంటే అంతా ఇంత కాదు దానికి ఇద్దరు ఒకరొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ సాంగ్ అంత బాగా హిట్ అవడానికి దోహదపడింది అట్లాగే సినిమా చూస్తుంటే మ్యూజికల్గా ఉంది తప్ప నాకు ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ వేరే లేవి అనే ఫీలింగ్ రాలేదు అండ్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్ రికార్డింగ్లో కూడా చాలా హృదయంగా మదర్ తోటి పాడిన పాట రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బా కన్నింటికి నీళ్ళు వచ్చేస్తుంది నాకు మన రైతుల మీద పాడే గుర్తుందా మన 150 సినిమాలో నీరు 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 అంటూ దాన్ని మరిపించిన సాంగ్లో అనిపించింది అండ్ అది వెరీ మచ్ రిలవెంట్ సాంగ్ అట్లాగా తన బ్యాక్గ్రౌండ్ కూడా తన సాంగ్స్ ద్వారా అవన్నీ కూడా అత్యద్భుతంగా
కనిపించేలాగా వినిపించేలాగా చేశారు. దానికి దోహదపడినటువంటి లిరిసిస్టులు ఇక్కడే ఉన్నారు. భాస్కర్ భట్లాను, ఇందాక ఇంకో ఆయన పేరు చెప్పారు, నందకిషోర్ గారు, అలాగే మన చంద్రబోస్ గారు. అండ్ వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అండ్ ఈ రోజున ఇక్కడ రావటం అన్నది నేను చాలా ఆనందం అనుభవిస్తాను ఇక్కడ మీ అందరితో పాటు. అండ్ ఇలాంటి సినిమాలు రావాలి, ఎందుకంటే సినిమా సక్సెస్ అనేది గగనం అయిపోతున్న రోజులు ఇవి. థియేటర్స్కి ఆడియన్స్ రప్పించడం అనేది మహా గగనం అయిపోతున్న రోజులు ఇవి. రావటం కష్టంగా ఉంది. ఎలాగ సినిమా థియేటర్లు కానివ్వండి, ఇవి ఎట్లాగ సస్టైన్ చేయాలి, ఎలా నిలబడాలి అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు, ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు, అంటే హృదయంగా ఉన్న సినిమాలు, ఎమోషనల్ సినిమాలు అండ్ బిగ్ ఈవెంట్ ఫిలిమ్స్, బిగ్ ఫిలిమ్స్ ఇందాక చెప్పినట్టుగా మనవాళ్ళు అవన్నీ కూడా ఆడొచ్చు. కానీ ఇలాంటి సినిమాలు కూడా ఆడి కంటెంట్ మనం సరిగ్గా ఇవ్వగలిగితే, వాళ్ళ హృదయాన్ని మనం తాకగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాలు చూస్తారు, థియేటర్కి వస్తారు అనే ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చిన సినిమాలు ఈ మధ్యకాలం చూస్తున్నాము. చిన్న చిన్న సినిమాలు అయితే, పెద్ద సినిమాలు అయితే. అందులో ఈ రోజున శేఖర్ మీరు మరొకసారి నిరూపించారు. ఇందాక ఎవరో మిమ్మల్ని చేశారు, నిజంగా మనస్ఫూర్తి చెప్తాను, క్రెడిట్ గోస్ టు యూ. ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఇలాంటి సినిమాలు చేయొచ్చని. ఇంకా ఈ పెద్ద పెద్ద సినిమాలు తప్ప, రక్తపాతాలు తప్ప, కొట్టుకోవడాలు తప్ప, నరుకోవడాలు తప్ప ఇంక ఇలాంటి సినిమాలు రావా, వస్తే చూడరా, ఇవన్నీ 10 రోజులు ఆగితేనో, నెల ఆగితేనో ఓటీటీలో చూసేద్దాంలే అని దాంతో ఉండిపోతారా, ఏమైపోతుంది ఇండస్ట్రీ అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి ఈ సినిమా ద్వారా ఇలా తీయగలిగితే, సత్తా చూపగలిగితే, హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేయగలిగితే, కంటెంట్ కొత్తగా ఉండగలిగితే కనుక థియేటర్కి వస్తారు, చూస్తారు, భరోసా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ గారికి, రామ్మోహన్ రావు గారికి, అలాగే భారత్ పాప, నీకు కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి 50 మంది యంగ్స్టర్స్కి అండ్ రెస్పెక్టెడ్ టెక్నీషియన్స్కి నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి లవ్ యూ మ్యాన్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇప్పుడు మీ దారిలో నేను నడుస్తాను. Follow the leader. Thank you, Shamla. You done a good job.